చాలా రోజులైపోయింది నా చేతులతో ఇంట్లో పూజ చేసి. నాకెందుకోనండి ఎవరు పూజ చేసినా అస్సలు నచ్చదు. నా చేతులతో నేను పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. రోజు అనుకుంటాను 6 లోపల దీపం పెట్టేసేయాలని, అస్సలు కుదరట్లేదు. దీపం పెట్టేసరికైతే 9 అయిపోతుంది. నాకింకా గుర్తుంది, శివరాత్రి వచ్చిందంటే చాలు మా నాన్న శివుని గురించి చాలా బాగా స్టోరీస్ చెప్పేవాడు. ఒక ఊళ్ళో ఒక దొంగ దొంగతనం చేస్తే ఆ ఊరు ప్రజలకి దొరికిపోయి ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. అయితే తినడానికి ఏమీ దొరకక ఆ రోజంతా ఉపవాసం ఉండి నైట్ అంతా జాగారం చేసి ఆ చెట్టు ఆకులను కొంచెం కొంచెం తుంచుతూ కింద పడేస్తున్నాడు. సడన్గా శివుడైతే ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దొంగ అడుగుతాడు, ఏంటి నేను దొంగతనం చేశాను, ఒక దొంగకు శివుడు ప్రత్యక్షమయ్యాడంట. అప్పుడు శివుడు చెప్తాడంట, ఈరోజు శివరాత్రి, నువ్వు ఉదయం అంతా ఉపవాసం ఉండి నైట్ అంతా జాగారం చేసి మారేడాకులు నాపై వేసి అభిషేకంలా చేస్తున్నావు కాబట్టి నేను ప్రత్యక్షమయ్యాను అని చెప్తాడంట. తెలియక పూజ చేసిన దొంగనే కర్ణిస్తే మనం తెలిసి ఒక పువ్వు సమర్పిస్తే ఆయన పొంగిపోతాడు. వీడియో నచ్చి